హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి తాటి ముంజల పాయసం. మీరు ఎప్పుడూ వినని, ఎక్కడా తినని, ఇకపై ఎప్పుడూ మర్చిపోని ఒక తీయటి పాయసాన్ని చేసి చూపించబోతున్నానండి. మనకి ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదా, తాటి ముంజలు దొరికినప్పుడల్లా మనకి ఈ పాయసం చేసుకొని తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను మీకు ఆ ప్రాసెస్ ఎలానో చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోండి. ముందుగా తాటి ముంజల్ని తీసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ వరకు కూల్ వాటర్లోకి వదిలేసేయాలి. అలా వదిలేయటం వల్ల మనకి పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం లేతగా ఉండే వాటిని తినేసి ముదురుగా ఉండే వాటిని పక్కన పెట్టేస్తాం కదా, అలా కాకుండా ఇప్పుడు మనం ముదురుగా ఉన్న వాటితోటే పాయసాన్ని తయారు చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక 5 తాటి ముంజల్ని తీసుకున్నానండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని నానబెట్టేసుకున్నాను. మీ దగ్గర కొబ్బరి ఉన్నట్టయితే కొబ్బరి యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేను ఒక కొబ్బరికాయను మొత్తాన్ని తీసుకొని ఇప్పుడు పైన ఉన్న బ్లాక్ పొర ఉంటుంది కదా, దాన్ని తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ని తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. దాంట్లోకి 5 to 6 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి అనేది కొద్దిగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఏం లేవనుకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా దోరగా వేగనిచ్చేసేసి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం ఇందాక మిక్సీ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి పౌడర్ ఉంది కదా, ఆ కొబ్బరిని కూడా దీంట్లోకి వేసేసి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనం కొబ్బరి వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి, లేదంటే మనకి అడుగంటిపోతుంది. కొబ్బరి గనక అడుగంటినట్టయితే మనకి టేస్ట్ అనేది వేరే డిఫరెంట్గా వస్తుంది అనమాట, మాడినట్లుగా. అలా కాకుండా దగ్గరగా ఉండి కొబ్బరి మాడకుండా చూసుకోండి. ఇలా కొబ్బరి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోండి. పాలు కొద్దిగా మరిగిపోవాలండి. కాచి చల్లార్చిన పాలు తీసుకుంటే చాలా బెటర్. సో కాచి చల్లార్చిన పాలని ఒక 1/2 లీటర్ వరకు యాడ్ చేసేసుకొని ఒక మరగనిచ్చేసేయండి. ఇవి కొద్దిగా మరిగిపోయిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఆ సగ్గుబియ్యాన్ని కూడా వేసేయండి. ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక 15 మినిట్స్ వరకు బాగా ఉడకనిచ్చేసేయాలి. 15 మినిట్స్ తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న తాటి ముంజలు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పాయసంలోకి యాడ్ చేసేసుకోండి. తాటి ముంజలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మరగనిచ్చేసి దాంట్లోకి యాలకుల పొడిని అండ్ అలాగే షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత తీపి తినగలరు అనుకుంటే అంత తీపి షుగర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ యాడ్ చేసిన తర్వాత మరొక 5 మినిట్స్ వరకు మరగనిచ్చేసేయండి. ఒక పొంగితే సరిపోతుందండి. ఇలా పొంగగానే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకొని టేస్ట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.